సాయి ప్రియాంక, తనూష, నందిని తాండూరు టౌన్లోని గాంధీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఆడబిడ్డల్ని ఒకేసారి కోల్పోయిన కుటుంబం ఎంత రోదనలో ఉంటుంది, ఎంత హృదయ విదారకరమైనటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం గడపాల్సి ఉంటుంది. ఆలోచించండి. ఏంటి దీనికి కారణం? వీళ్ళేమైనా తప్పు చేశారా? వీళ్ళ పాత్ర ఏమైనా అందులో ఉందా? రోడ్డు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తాండవిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ప్రమాదంలో ఆర్టీసీ బస్సుని టిప్పర్ ఢీ కొట్టడంతో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అందులో ఈ ముగ్గురు. ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ప్రైవేటు బస్సులు ఎక్కితే ప్రాణరక్షణ లేదు. ఆర్టీసీ బస్సులోనూ ఎదురుగా వస్తున్న వాహనాలు ఎంత మేరకు మనల్ని సురక్షితంగా ప్రయాణ గమ్యాన్ని చేరుస్తాయో చెప్పలేని స్థితిలో ఉన్నాం. చివరికి ఆలయాల్లో కూడా ఎవరికి పూర్తి ధీమా కనిపించట్లేదు. ఇట్లా అనేక చోట్ల ఎక్కడ పెడితే అక్కడ ప్రమాదాలన్నట్టుగా మారిపోతున్న పరిస్థితి చాలా చాలా ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల దుస్థితి ఇందుకు ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తోంది. రోడ్లన్నీ గోతులు మయంగా మారినటువంటి సమయంలో అనేక ప్రమాదాలకి కారణమవుతున్నాయి. గుంతలతో నిండిపోయిన రోడ్లు ప్రయాణికుల ప్రాణాలు తీసేస్తున్నాయి. రోడ్డెక్కితే ఏమవుతుందో అనే కలత చెందాల్సిన పరిస్థితికి కారణమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఈ ప్రమాదంలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి అంతా దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకేసారి ఒకే కుటుంబంలో 3 దీపాలు ఆరిపోవలసిన దుస్థితి రావడం మీద కలత చెందుతున్నాం. కానీ అనునిత్యం అనేక చోట్ల ఈ రోడ్ల దుస్థితి మూలంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది అర్ధాంతరంగా తనువు చాలించాల్సి వస్తుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రోడ్లన్నీ అధోగతిమయంగా మారిపోయి ఇలాంటి అమాయకుల ప్రాణాలని తీసేసే పరిస్థితి వస్తుంది. నేరం ఒకరిదైతే శిక్ష మరొక కుటుంబానికి పడుతుంది. పరిహారం కొన్ని ప్రాణాలు అర్పించాల్సిన దుస్థితి దాపురిస్తుంది. మరి దీనికి ముగింపు ఎన్నడు? ప్రభుత్వాలు ఇలాంటి ప్రమాదాల తర్వాత అయినా తామెంత నిర్లక్ష్యంగా ఉన్నామో, జనం ప్రాణాలతో ఎలా ఆడుకుంటున్నామో అర్థం చేసుకుంటారా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ అన్ని మూలలా అనేక రోడ్లు అస్తవ్యస్తంగా మారిన క్రమంలో ప్రయాణం గగనంగా మారిపోతోంది. ప్రాణాలకు గ్యారంటీ లేని స్థితిని తీసుకొచ్చేసింది. మరి ఇలా ఎన్నాళ్ళు, ఎంతకాలం పాటు ఇలాంటి పరిస్థితుల్లో సాగాలి? తెలుగు రాష్ట్రాల్లో సగటున రోజుకి 15 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ ప్లేసుల్లో ఉంటున్నాయి. మరి ఇలా ప్రమాదాల బారిన పడి ప్రజల ప్రాణాలు కోల్పోవలసిన దౌర్భాగ్య స్థితి రావడం పాలకులకు సిగ్గనిపించట్లేదా? తమ నిర్వాహకం మూలంగా ఇంకెవరో నష్టపోతున్నారు అని కళ్ళు తెరవాల్సిన పరిస్థితి రావడం లేదా? ముహూర్తాలు పెడతారు, ఫలానా సమయానికి రోడ్లన్నీ బాగు చేస్తాం అంటారు. మరి రోడ్డు బాగు చేస్తే ఈరోజు ఈ ప్రమాదం ఎందుకు జరగాల్సి వచ్చింది? ఇలాంటి అనేక కుటుంబాలు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించాల్సిన దుస్థితి ఎందుకు దాపురించింది? ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా జిల్లా కేంద్రాలకి చేరువలో ఉన్న రోడ్లు కూడా అత్యంత దయనీయంగా మారిపోయి నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారయ్యాయి. గత ఏడాది కొన్ని చోట్ల బూడితో కప్పినప్పటికీ ఇప్పుడు మళ్ళీ వర్షాల కారణంగా మొత్తం రోడ్లన్నీ గుంతల మయంగా మారిపోయి జనాల ప్రాణాల మీదకి వచ్చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి. కనీసం మనసుంటే మానవత్వంతో చలించాలి. ఇలా ఎంతమంది ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి వస్తుందో అని ఆలోచించాలి. రోడ్ల సమస్యకి ఇచ్చినటువంటి హామీలు పరిష్కరించే దిశలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి, నిధులు కేటాయించాలి, రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి. లేకుంటే మాత్రం ఇలాంటి అనేక కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన పిల్లల్ని అర్ధాంతరంగా కోల్పోయి లబో దిబోమనాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కదలాలని కోరుకుందాం, కదిలేలా
అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచాల్సిన అవసరాన్ని కూడా గుర్తిద్దాం.